3 దశాబ్దాలు తెలుగుదేశం ప్రభుత్వమే పాలన కొనసాగాలి. అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు తెలుగు గడ్డపై అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా మళ్లీ తెలుగుదేశం 3 దశాబ్దాల పాలన కొనసాగాలని, సమిష్టిగా అందరూ పనిచేద్దామని, ప్రజల్లో కృషి చేయాలని పీఎస్ఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు, శ్రేణులు ఆయన కోరారు. సైదాపురం మండలం చాగానం ఆర్ఆర్ కళ్యాణ మండపంలో క్లస్టర్ 5 పరిధిలో కలిచేడ్లోని విశ్వవాణి స్కూల్ నందు గురువారం 2వ రోజు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు మహానాడు సైదాపూర్ మండలం అధ్యక్షులు కొండూరి సుబ్రహ్మణ్యం రాజు, నాయకులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ పెమ్మసాని దిలీప్ నాయుడు, క్లస్టర్ కో కన్వీనర్ తొండపు విజయశంకర్ నాయుడుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. క్లస్టర్ 6 మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల, పుష్పాంజలి ఘటిస్తూ ఆ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అంతకుముందు సైదాపూర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పీఏసీఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు నాయకత్వంలో మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో నివాళులర్పించారు. సందర్భంగా హైబ్రిడ్ మహానాడు క్లస్టర్ 6 ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటం ముందు టెంకాయలు కొట్టి నమస్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వర్చువల్ హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడును ప్రారంభించారు. మండలంలోని పలు సమస్యలపై చేసిన తీర్మానాలను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. పలువురు ముఖ్య నాయకులు మహానాడు ఉద్దేశాలు వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రావూరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల వాణి, ఉపాధ్యక్షులు దర్శి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెమ్మసాని భాస్కర్ నాయుడు, మేడికొండ రమణయ్య నాయుడు, దసయ్య నాయుడు, రమేష్ నాయుడు, కేపీ రాజు, పి మల్లికార్జున్, పాములూరి శ్రీనివాస్ నాయుడు, విజయ్ చంద్ర, వెంకీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అనేక పెన్షన్లు తీసేశారు. వస్తున్న పెన్షన్ గుర్తుపెట్టుకుంటున్నారు. తీసేసిన పెన్షన్ లక్షల్లో ఉన్నాయి. చేసిన అవినీతి లక్షల కోట్లలో ఉంది. మరి ఈ దుర్మార్గాలని అలాగే తప్పు చేయకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ భావజాలంలో ఉన్న వాళ్ళ మీద అక్కడ కేసులు బనాయించడం, అలాగే తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళు ఎవరు ఉన్నాయి అలాంటి పిచ్చి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, కొంతమంది కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను చంపడం, ఇలాంటి కార్యక్రమాలు అనేక రకమైనటువంటి పైతాచిక శాస్త్రం చేసిన తర్వాత ప్రజలన్నీ గమనించి అది పెంచుమీరి చివరికి యోగ్యుడైనటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు, పరిపాలనా దక్షుడైన చంద్రబాబు నాయుడు కూడా అక్రమ అరెస్టు చేయించడం, ఆనాడు ప్రజలందరూ మేల్కోవటం, పర్యవస్థానం అన్ని కూడా ఒకటికొకటి అవగాహన తీసుకొచ్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నాం. సైకో చెప్పుకోవాలంటే ఇంకా ఎంతో ఉంది. మనము నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి సమాన, స్త్రీలకు సమానం కాకుండా తర్వాత మహిళలకు రిజర్వేషన్ కల్పించి మనకి ప్రతిభా భారతిని మనకి ఈ శాసనసభాపతిగా చేసి మొట్టమొదటి మహిళని సభాపతిగా చేశాడు. అదేవిధంగా బీసీలని ఎంతో మంది బీసీ నాయకులు ప్రోత్సహించి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, ఎన్నో రకాల రాజకీయంగా వాళ్ళకి అవకాశాలు కల్పించి రామారావుని మన తెలుగు ప్రజలు తర్వాత అదే కాకుండా మన మదరాశీలో చేసి హేళన చేసేవాళ్ళు. మనం ఎందుకంటే అప్పుడు ఉమ్మడి తమిళనాడులో ఉండేవాళ్ళము, అందువల్ల మన మద్రాసీలు అనేవాళ్ళు. తెలుగు వాళ్ళు అంటే ఎవరో కూడా అనేవాడు కాదు, అందరూ మద్రాసీలు అనేవాళ్ళు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుగురుల ఖ్యాతిని విడుపు చేసి మనమందరం ఈ రోజు గర్వంగా ఉన్నాము అంటే అన్నప్పుడు తారక రామారావు క్రమంతోనే మనం అందరం ఉన్నాము. ఈ రోజు అది మనం నివారణ తీసుకోవడం నిజంగా మన అదృష్టము. ఈ అవకాశం ఇద్దరికి నమస్కారం ఇస్తూ సెలవు. పెమ్మసాని దిలీప్ చౌదరి గారు ఈ కార్యక్రమానికి అటువంటి ఇరిగేషన్ శాఖ ఆ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే సార్ ఈ పక్క రండి, ఈ పక్క నుంచి సార్ ఇట్లా
మాదిరిగా అసైన్మెంట్ మళ్ళా కమిటీ వేసి రెగ్యులర్ చేసి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ఈ మహావేదికగా ఏకైక తీర్మానం చేసుకుంటూ జరుగుతుంది. అసైన్మెంట్ కమిటీ రూపంలో కూడా రెగ్యులర్ చేసే విధంగా కమిటీ వేసి చేయాలని జీవో ఆల్రెడీ ప్రభుత్వం జారీ చేస్తుంది.